ప్రభుత్వం ఇవాళ సభలో ఎలా వ్యవహరించబోతోంది? మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. ప్రభాకర్, ఇవాళ నిజంగానే చాలా ముఖ్యమైన రోజు, చాలా క్రూషియల్ డే. సో ఏంటి వాళ్ళ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది సభలో? చాలా బిగ్ డే అని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు బీఆర్ఎస్ కూడా ఇది బిగ్ డే అని చెప్పాలి. డిఫెండ్ చేసుకోవడానికి బీఆర్ఎస్కి బిగ్ డే అయితే, ప్రభుత్వం దీనిపైన అటాక్ చేయడానికి దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రభుత్వంలోకి రాకముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కాళేశ్వరం పైన విచారణ చేస్తాం, దోషులను శిక్షిస్తామని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు సభ ముందుకి ఆ నివేదికను, పీసీ ఘోష్ నివేదికను పెట్టి దాని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై డిసైడ్ చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఒక సిట్ వేయడమా, లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ టీం వేయడమా, చర్యలకు ఎలా తీసుకోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించనుంది. ఈరోజు సభ ముందుకు మధ్యాహ్నం తర్వాత కాళేశ్వరం నివేదిక షార్ట్ డిస్కషన్ రూపంలో రానుంది. దాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టబోతున్నారు. ఆ నివేదికను ఇప్పటికే సభ్యులందరికీ కూడా పంపించారు. సో దానికి సంబంధించిన ప్రజెంటేషన్ కూడా నిన్న జలసౌదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ విధంగా అవినీతి జరిగింది, ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఎక్కడెక్కడ దీన్ని మనం ఎత్తి చూపాలి, ప్రజల ముందు ఉంచాలో అనే దానిపై ప్రత్యేకంగా నిన్న ఒక ప్రజెంటేషన్ కూడా జరిగింది. ఇక ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈరోజు కనుక విపక్షాలు గొడవ చేసి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద ఇప్పటివరకు ప్రభుత్వం సస్పెన్షన్ లాంటి చర్యలు ఏది కూడా ఈ 6 సెషన్లలో 5 సెషన్లు గడిచిన 5 సెషన్లలో తీసుకోలేదు. కానీ ఈ సెషన్లో మాత్రం వెల్లోకి దూసుకురావడమో, సభను ఆటంకపరిచే ప్రయత్నం చేయడమో చేస్తే మాత్రం డెఫినెట్గా కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలను పంపిస్తుంది. అవసరమైతే ఎక్స్పెల్ కూడా చేస్తాం, సభ్యత్వాలను రద్దు చేస్తాం అనే సంకేతాలను కూడా పంపిస్తుంది. ఇప్పటికే 2018లో అప్పటి ఎమ్మెల్యేలుగా ఉన్న, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న కోమటిరెడ్డి, అట్లాగే సంపత్ కుమార్ సభ్యత్వాలు రద్దయిన రిపోర్ట్స్ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ ఫైల్స్ను కూడా పరిశీలించారు. సో ఎంత సీరియస్గా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మొత్తం 665 పేజీల నివేదిక ఇప్పటికే క్యాబినెట్ ముందుకు 60 పేజీల నివేదికను ఇంతకుముందే పెట్టింది ప్రభుత్వం. సో ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను, కమిషన్ రిపోర్ట్ను సభ ముందు ఉంచనుంది. ఈరోజు మధ్య 11 గంటలకు సీఎం కొచ్చి వెళ్తున్నారు, కేరళ వెళ్తున్నారు, అలెప్పి వెళ్తున్నారు. కేసీ వేణుగోపాల్కి సంబంధించిన పుస్తకావిష్కరణ ఉంది. దాని తర్వాత 4 గంటలకు తిరిగి వస్తారు. ఆలోపు పంచాయతీరాజ్ సవరణ చట్టం, అట్లాగే మున్సిపల్ సవరణ చట్టం, ఈ సవరణ చట్టాలకు సంబంధించిన పూర్తి స్థాయి డిస్కషన్ అయిపోతుంది. సో ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఈ 2 చట్టాలను కూడా సవరిస్తామని నిన్న క్యాబినెట్ డిసైడ్ చేసిన నేపథ్యంలో, సో ఈ 2 బిల్లులు అయిపోగానే నెక్స్ట్ కాళేశ్వరం షార్ట్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో సీఎం కూడా పార్టిసిపేట్ చేయనున్నారు. దాదాపు 2.5 గంటల పాటు సీఎం దీనిపైన ప్రసంగించే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రులందరూ కూడా ఇప్పటికే దీనిపైన ప్రిపేర్ అయి ఉన్నారు. ప్రతి పాయింట్, డిజైన్ దగ్గర నుంచి కాళేశ్వరం కూలేంత వరకు ఏమేం జరిగిందో సభాముఖంగా ఈరోజు వివరించబోతున్నారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.